హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రా మూవీలోని ఈ సీన్ గుర్తుందా? ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? అలాగే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనున్నాను ఫ్రెండ్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, ఈ మధ్య కాలంలో మెడికల్ గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఆపరేషన్ అయినా డాక్టర్స్ ఈజీగా పెర్ఫామ్ చేయగలరు. కానీ ఒకప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే 1956 లో టెక్సాస్ లో కూలే అనే ఒక డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడంలో కొత్త విధానాన్ని కనుగొన్నాడు. అందుకే తను కనుగొన్న విధానాన్ని మరికొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో ఆపరేషన్ చేసిన ప్రతిసారి దాదాపుగా 50 మంది సర్జన్స్ ని తనతో పాటుగా ఆపరేషన్ థియేటర్ లో ఉంచి దానికి సంబంధించిన విషయాలను వారికి వివరించేవాడు. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. వైద్య శాస్త్రం. నంబర్ 2, బిర్యానీ పేరు చెప్పగానే ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు మనలో చాలా మందే ఉంటారు. కానీ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చిందని చాలా మందికి తెలియదు. యాక్చువల్ గా ఈ బిర్యానీ అనేది ఒక ఆసియా వంటకం అయినప్పటికీ దీని పేరు మాత్రం పర్షియన్ భాషలో నుండి 2 పదాల నుంచి వచ్చింది. అందులో ఒకటి బిరింజ్, రెండవది బిర్యానీ అనే పదం. అయితే ఈ 2 పదాల గురించి తెలుసుకుంటే కాల్చిన లేదా వేయించిన అనే అర్థం వస్తుంది. నంబర్ 3, సాధారణంగా చిన్నపిల్లలు బొమ్మ తుపాకులతో ఆడుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలో గన్ కల్చర్ తక్కువ కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అమెరికా లాంటి దేశాలలో చాలా మందికి లైసెన్స్డ్ గన్స్ ఉంటాయి. అయితే 1954లో ఇండియానా అనే ప్రాంతంలో పిల్లలకు బొమ్మ తుపాకీకి నిజమైన తుపాకీకి తేడా తెలియకపోవడంతో దాదాపుగా 15 మంది పిల్లలు గన్తో కాల్చడం వలన చనిపోయారు. ఈ సంఘటన తర్వాత ఇండియానా కన్జర్వేషన్ ఆఫీసర్ అయిన రాన్కిన్ అనే వ్యక్తి ఈ గన్ వాడకంపై ఎలా అయినా పిల్లలకు అవగాహన కనిపించాలనే ఉద్దేశంతో 6 సంవత్సరాల పాటు దాదాపుగా 2500 మందికి పైగా పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ యొక్క అనుమతితో స్కూల్లోనే వాళ్ళకి ఈ గన్ కి సంబంధించిన విషయాలను నేర్పించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. మీ కృషికి, మీ శ్రమకి, మీ పట్టుదలకి టేక్ ఎ బౌ. నంబర్ 4, మన దేశంలో క్రికెట్ అంటే ఎంతగా ఇష్టపడతారో అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ బాస్కెట్ బాల్. అయితే ఈ బాస్కెట్ బాల్ ని ఇనిషియల్ గా కనిపెట్టిన జేమ్స్ అనే వ్యక్తి బకెట్ షేప్ లో ఉన్న ఒక బాస్కెట్ ని డిజైన్ చేసి దాంట్లో బాల్ ని వేసేలా గేమ్ ని డిజైన్ చేశాడు. అందువల్లే దీనికి బాస్కెట్ బాల్ అనే పేరు వచ్చింది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కానీ అలా డిజైన్ చేసిన బాస్కెట్ కి కిందన హోల్ అనేది లేకపోవడం వలన బాస్కెట్ లో బాల్ వేసిన ప్రతిసారి బాల్ అనేది బాస్కెట్ లోనే ఉండిపోయేది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న బాస్కెట్ బాల్ మాత్రం కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చింది. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.